అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్లు రక్త పరీక్షలు చేయించాలని సూచిస్తారు. అయితే డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ కి వెళ్లి రక్తం ఇవ్వడం అనేది పాత పద్ధతి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఇంటికే వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని ల్యాబ్లు ప్యాకేజీలు అందిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. శాంపిల్స్ తీసుకున్న నిర్దిష్ట సమయంలోపు ప్రాసెస్ చేయకుంటే ఫలితాల్లో తేడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్లి శాంపిల్స్ ఇవ్వడమే మంచిదని అంటున్నారు గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో హోమ్ శాంపిల్ కలెక్షన్ అనేది చాలా ఫేమస్ అయిపోతుంది. చాలా సంస్థలు కూడా దీనికోసం ముందుకు వచ్చినాయి. అయితే ఒక బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అనేది ఎట్లా ఉండాలి, దానికి ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి, ఒక శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత ఎంత టైంలో దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ లేట్ అయితే ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది, దాంతోపాటు టెంపరేచర్ అనేది ఎంత ప్రయారిటీ ఉంటుంది, ఏ టైంలో ఏ టెంపరేచర్లో ఎట్లాంటి ఎగ్జిస్టెన్సీ ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి చాలా మందిలో కూడా అనుమానం ఉంటుంది. చాలాసార్లు ఇంటి దగ్గరకు వచ్చి శాంపిల్స్ కలెక్షన్ చేసుకొని తీసుకెళ్తుంటారు, ఈవినింగ్ వరకు రిపోర్ట్ ఇస్తుంటారు. కానీ దాంట్లో ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి, ఏమి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు గాంధీ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్, అదేవిధంగా ప్యాథాలజీ హెచ్ఓడి డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. సార్, ముందుగా చాలామంది కూడా రోడ్ల మీద కూడా కనిపిస్తుంటారు, ఏది ఈ శాంపిల్ కోసం బైక్ మీద వెళ్తుంటారు. హోమ్ శాంపిల్ కలెక్షన్ అనేది ఈ మధ్య అందుబాటులోకి వచ్చింది, ఈజీ కూడా అయిపోయింది. చాలామంది కూడా అంటే సెంటర్కి వెళ్ళడము, అక్కడ శాంపిల్ ఇవ్వడం, మళ్ళీ ఇంటికి రావడం, ఈ ప్రయాసం అంతా కూడా తప్పింది. అయితే హోమ్ శాంపిల్ కలెక్షన్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కలెక్ట్ చేసిన తర్వాత శాంపిల్ అనేది ఎంత టైంలో ఆ సెంటర్ కానీ ల్యాబ్ కానీ చేరాల్సి ఉంటుంది? యాక్చువల్గా నేను యాజ్ ఎ డయాగ్నోస్టిక్ స్పెషలిస్ట్గా, పెథాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, శాంపిల్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రాసెస్ చేయడం అనేది రూల్ అండి. ఒకవేళ పేషెంట్కు ఇబ్బంది లేకుండా ఉండేది ఉంటే శాంపుల్ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కి పోయి, ఏదైతే ఫెసిలిటీ దగ్గరికి పోయి శాంపుల్ ఇవ్వడం అనేది కరెక్టు. సో అలా ఇచ్చిన వాటిని శాంపుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ప్రాసెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. అది ఉండాల్సిందే. అది అట్లాంటి పరిస్థితుల్లో వీలు కానప్పుడు కొంతమంది పేషెంట్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ అక్కడ పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు శాంపుళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది సెంటర్కి పోయి ప్రాసెస్ అయ్యేటట్టు చూసుకోవాలా. కొన్ని టెస్టులు ఇది చాలా రకాల టెస్టులలో చాలా రకంగా ఉంటుంది. కొన్ని టెస్టులు వితిన్ నో టైం మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటాయి. కొన్ని టెస్టులకి మీద ఒక అర్ధగంట పావు గంట ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని టెస్టులకి ఎట్లా ఉందంటే తీసుకుపోయే టైంలో కూడా ఏ విధంగా ఏ ప్యాకేజీలో పోతున్నది, అది ఏ విధంగా తీసుకెళ్తున్నారు, సరైన టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కానీ యాజ్ ఎ డయాగ్నోస్టిక్ స్పెషలిస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, శాంపుల్ మనం ఎంత తొందరగా ప్రాసెస్ చేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సాధారణంగా శాంపిల్ కలెక్షన్ చేసిన తర్వాత దాన్ని ల్యాబ్కి తీసుకుపోయేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న డబ్బాలు కానీ క్యారీ చేస్తుంటారు. అంటే దానిలో టెంపరేచర్ మెయింటైన్ చేయడం అంటే, లేకపోతే ఎంత అంటే టెంపరేచర్ ఎంత ఉండాలి, ఆ తీసుకుపోయే శాంపిల్ అనేది ఎట్లా ఉండాలి, ఎట్లా తీసుకోవాలి, దానికి సెపరేట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి? వాటికి ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క రకమైన టెస్ట్కి ఒక్కొక్క వ్యాక్యూటైనర్స్ ఉంటాయి. ఆ వ్యాక్యూటైనర్స్ కావాల్సిన వ్యాక్యూటైనర్స్లోనే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. వాళ్ళన్నీ మామూలుగా ఆర్డినరీ ఒక బాక్స్లో పెట్టుకొని పోతారు. నేను చెప్పాను కదా, 15-20 minutes, హాఫ్ అన్ అవర్ డజంట్ మ్యాటర్ మచ్. కాకపోతే అది చాలా డిలే. ఆయన ఇంకో 10 సెంటర్లలో 10 పేషెంట్ల దగ్గర కలెక్ట్ చేసుకుని ఎప్పటికో మధ్యాహ్నం తీసుకపోతే మాత్రం చేంజెస్ ఉంటాయి. అవి కాకుండా ఇమీడియట్లీ వాళ్ళు కలెక్ట్ చేసింది ఇమీడియట్లీ ప్రాసెస్ చేయడానికి వీలుగా ఇవ్వగలిగితే మంచిది. అది లేట్ అయితే డెఫినెట్గా సెల్లో చేంజెస్ వస్తాయి. సెల్ స్వెల్ కావడము, లేకపోతే వాటి రిజల్ట్స్ చేంజ్ కావడము అనేది తప్పకుండా జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే, ఏ టెస్ట్కు సిబిపి లాంటివి కానీ, లేకపోతే లిపిడ్ ప్రో ఇట్లాంటి వాటికి ఏ టెస్ట్కు ఎంత టైం ఉంటుంది, ఆ టైం లోపల ఎట్లా ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది శాంపిల్? ఇప్పుడు బ్లడ్ షుగర్ తీసుకోండి మీరు. సపోజ్ బ్లడ్ షుగర్ వాళ్ళు 2 రకాలుగా కలెక్ట్ చేస్తారు. ఒకటేమో ఫ్లోరైడ్లో కలెక్ట్ చేస్తారు, ఫ్లోరైడ్ వ్యాక్యూటైనర్. అలా కలెక్ట్ చేసినప్పుడు ఒక 2-3 అవర్స్ అయినా ఏమి కాదు. అది కాకుండా మామూలుగా ప్లెయిన్ ట్యూబ్లో కలెక్ట్ చేశారనుకో, ఎవ్రీ 1 అవర్కి 7 milligrams ఆఫ్ బ్లడ్ షుగర్ తగ్గుతుంటుంది. అది సో 4 అవర్స్ అయిందనుకోండి, 28-30 మిల్లీగ్రామ్స్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఇప్పుడు సపోజ్ ఒక 160 milligrams వచ్చింది బ్లడ్ షుగర్. యాక్చువల్గా ఆయనకి ఎంత ఉండాలి? అది 190-195 ఉండేది, 195 ఉండేది 160కి వస్తుంది. అంటే వేరియేషన్ వచ్చింది కదా, అలా ఉండకుండా ఉంటుంది. అదే ఫ్లోరైడ్లో తీసుకుంటే
అంటే వాళ్ళు ఏ వ్యాక్యుటైనర్ తీసుకెళ్తున్నారు, ఏ విధంగా క్యారీ చేస్తున్నారు, ఇదన్నీ ఇంపార్టెంట్ అవి. అంటే స్టాండర్డ్ టైమ్స్ ఏమైనా ఉంటాయి సార్ టెస్ట్లకి? ఇన్ జనరల్గా నేను చెప్తున్నాను కదా, ఇన్ జనరల్గా ఇమీడియట్లీ ప్రాసెస్ చేయాలి, హాఫ్ అన్ అవర్ ఇట్స్ ఓకే. కానీ అంతకంటే ఎక్కువ అవుతే మాత్రం సెల్యులార్ చేంజెస్ వస్తాయి, కనుక రిజల్ట్స్ కూడా వేరీ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారము ఒకవేళ ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్షన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో సెంటర్ దగ్గర ఉంటే పర్లేదు, ఒకవేళ దూరం ఉందనుకోండి అప్పుడు ఎనీ రిజల్ట్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది? డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ప్లేట్లెట్ కౌంట్ ఉంది. ప్లేట్లెట్స్ అనేది చాలా మైన్యూట్ సెల్స్ అవి, దాని లైఫ్ స్పానే 1 to 4 hours ఉంటుంది. నువ్వు 1 hour ఉన్నాయంటే దానిలో కొన్ని ఎవ్రీ మినిట్ కొన్ని సెల్స్ పోతుంటాయి. సో మీరు లేట్ అయిన కొద్దీ ఏమవుతుంది, మీకు యాక్చువల్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ వస్తుంటుంది కదా. అట్లా ఉండొచ్చు. అలా కాకుండా వాళ్ళు వాడే వ్యాక్యుటైనర్లో వాళ్ళు వాడే యాంటీకోయాగులెంట్ని బట్టి కూడా ఉంటుంది. యాంటీకోయాగులెంట్ సఫిషియెంట్గా లేదు, కాకపోతే అక్కడ క్లాట్ అవుతుంది. క్లాట్ అయితే కూడా ఫ్యూరియస్ లో వాల్యూస్ వస్తాయి. ఇది చూసారు కదండి, ఏదైనా కూడా ఏదైతే ల్యాబ్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఉంటుందో దాని దగ్గరికి పోయి మనం శాంపిల్ ఇవ్వడం అనేది ఉత్తమం అంటున్నారు. అది వీలు కాని పక్షంలో ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్షన్ చేసేటప్పుడు అతను సరిగ్గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తుండా, ఎంత సమయంలో దాన్ని తిరిగి ల్యాబ్కి చేరుస్తాడన్న అంశం అనేది ప్రయారిటీ ఉంటుంది. లేట్ అయినా కొద్దీ ఖచ్చితంగా రిజల్ట్స్లో చేంజెస్ ఉంటాయి. దానివల్ల ఒక్కొక్కసారి శాంపిల్ని ప్రాసెస్ చేయడం కూడా వీలు కాని పక్షం ఏర్పడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే, అదేవిధంగా ఎండలు ఉన్నప్పుడు కూడా ఎండాకాలం శాంపిల్ తీసుకెళ్లేటప్పుడు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త అనేది అవసరం. టెంపరేచర్ మెయింటైన్ చేయడం కూడా అత్యవసరం అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.